నమస్కారం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రోజు రోజుకు మారుతున్న సమీకరణాలు, తెర వెనుక సాగుతున్న వ్యూహ ప్రతివ్యూహాలు సరికొత్త సంచలనాలకు దారితీస్తున్నాయి. ఈ వార్తల వెనుక ఉన్న అసలు నిజాలను, రాజకీయ కోణాలను విశ్లేషించే స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. ఈరోజు మన స్టూడియోలో తెలుగు రాజకీయాలపై దశాబ్దాల అనుభవం ఉన్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ ఎం కోటేశ్వరరావు గారు మనతో లైవ్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ. యా తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించడానికి ముందు ఈరోజు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. ఇక ముందుగా మనం ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ది పయనీర్ పేపర్ ఫస్ట్ హెడ్లైనే ఒకటి చూసుకోవచ్చు. ఇక్కడ బాధాకరమైన హెడ్లైన్ అనుకోవచ్చు. లెజెండరీ యాక్ట్రెస్ షావుకార్ జానకి నో మోర్ అంటూ కూడా సో ఆమె డెత్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సెంటర్ డినైస్ నాట్ టు సీఎంస్ యుఎస్ ట్రిప్ అంటూ కూడా సేస్ ప్రోగ్రామ్ వాజ్ నాట్ అప్రోప్రియేట్, థింక్ బియాండ్ పాలిటిక్స్ అండ్ ఎలక్షన్స్ అంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన యుఎస్ ట్రిప్కి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సీఎం విజిట్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డ్యూరింగ్ యూకే విజిట్ అంటూ కూడా సో ఇంకో సబ్ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. రాహుల్ ends over 6-hour ధర్నా ఆఫ్టర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఆన్ పెల్లెట్ విక్టిమ్స్ కంప్లైంట్ అంటూ కూడా ఇక్కడ రాహుల్ గాంధీ ధర్నా చేయడం జరిగింది. సో దాని తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది అని కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక ఆర్టికల్ చూడొచ్చు. ది పయనీర్ పేపర్ రెసిడెంట్ ఎడిటర్ బి కృష్ణప్రసాద్ గారు రాశారు. రేవంత్ విల్ హ్యావ్ ఏ విక్టిమ్ కార్డ్ టు సీజ్ ద డే అంటూ కూడా సో చాలా క్లుప్తంగా క్లియర్గా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది రేవంత్ రెడ్డి గురించి సంబంధించి. ఇండియా హ్యాస్ పొలిటికల్ స్టెబిలిటీ, వరల్డ్ సీస్ ఇట్ హ్యాస్ బ్రైట్ స్పాట్ ఆఫ్ గ్రోత్ అంటూ కూడా పిఎం మోదీ చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్ టఫ్ యాక్షన్ అగెన్స్ట్ సురేఖాస్ డాటర్ అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించిన ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. ఈడీ రైడ్స్ హౌసెస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ అదర్స్ అంటూ కూడా ఈడీ రైడ్స్కి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ది పయనీర్ పేపర్లో కనుక మనం చూసుకుంటే. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో ఫస్ట్ హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. సీఎం బలహీన నిరూపణ, ఎమ్మెల్యేల మద్దతు లేదని స్వయంగా నిరూపించుకున్న రేవంత్ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. పీఎం ఏక్తా మాల్పై వివరణ ఇవ్వండి, పత్రాలు డిపిఆర్లో తేడాలు అంటూ కూడా కేంద్రం అని కూడా ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎమ్మెల్యేగా స్థలం ఇచ్చి సీఎంగా గుంజేసి హకీంపేట అక్రమాల్లో రేవంత్ రెడ్డికి మరక అంటూ కూడా ఇక్కడ హకీంపేట అక్రమాలకు సంబంధించి అది కూడా భూ అక్రమాలకు సంబంధించి ఒక హెడ్లైన్ అని కూడా మనం చూసుకోవచ్చు. స్మార్ట్ దోపిడీకి స్కెచ్, ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు కాంగ్రెస్ సర్కార్ రంగం సిద్ధం, నెల రోజులకు ముందే రీఛార్జ్, వినియోగం దాటితే కరెంట్ కట్ అంటూ కూడా సో కరెంట్కి సంబంధించిన ఇంకొక హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. 22A భూముల విలువ బందీ, ప్రైవేట్ ఆస్తులపైన నిషేధిత జాబితా ప్రభావం అంటూ కూడా సో కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. 22Aకి సంబంధించి వార్తలు వస్తూనే ఉన్నాయి. సో దానికి సంబంధించి హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ నమస్తే తెలంగాణ పేపర్లో కనుక మనం చూసుకుంటే. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగులో ఫస్ట్ హెడ్లైన్ ఇక్కడ సీఎం అమెరికా పర్యటనకు కేంద్రం బ్రేక్, రేవంత్ లండన్లో ఉండగా అనుమతి నిరాకరణ, 24న బ్రిటన్ నుంచే రిటర్న్ కానున్న ముఖ్యమంత్రి అంటూ కూడా సో యుఎస్ ట్రిప్కి సంబంధించి సీఎం యుఎస్ ట్రిప్కి సంబంధించి హెడ్లైన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. పాలిటెక్నిక్లను ప్రైవేటీకరించడం, 600 కోట్లతో కాలేజీలు అప్గ్రేడ్ చేస్తాం అనేది కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మంత్రి వివేక్ విద్యార్థులతో అయితే మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. పెల్లెట్ గన్ బాధితుడితో కలిసి ఢిల్లీలో రాహుల్ ధర్నా, విద్యార్థులపై పెల్లెట్ గన్స్ పేల్చిన పోలీసులపై కేసు పెట్టాలి అని డిమాండ్ అంటూ కూడా
మనం ప్రీవియస్ పేపర్లో కూడా చూసాం. అగైన్ అదే న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎకరం 264 కోట్లు రాయదుర్గం భూముల వేలంలో మునుపటి రికార్డ్ బ్రేక్ అంటూ కూడా సో ఇక్కడ ల్యాండ్స్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. సో 5.25 ఎకరాలకు ఆన్లైన్లో వేలం పెట్టిన టీజీఐఐసి 1386 కోట్లకు దక్కించుకున్న ఎంఎస్ఎన్ రియాలిటీ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. రాయదుర్గం భూములకు సంబంధించింది. బగర్ షక్కర్ పెట్రోల్కి తీపి వంటింటికి చేదు అంటూ కూడా సో ఈ మధ్య కాలంలో మనం ఈ న్యూస్ చూడడం జరిగింది. చక్కెర రేట్లు అమాంతం పెరిగిపోవడం జరిగింది. సో ఇక్కడ 65కు ఎగబాగిన షుగర్ రేట్, ఇథనాల్కు దేశీయ చెరుకు వాడకం, సుంకం ఎత్తేసిన తగ్గని చక్కెర ధర, విదేశాల నుంచి దిగుమతులకు ఓకే అంటూ కూడా ఇక్కడ మనం హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. చక్కెరకి సంబంధించింది. కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా హైకమాండ్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల విజ్ఞప్తి అంటూ కూడా సో ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ వెలుగు పేపర్లో కనుక మనం చూసుకుంటే. ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోదాం. సో దిశ పేపర్లో కూడా ప్రీవియస్లో మనం చూసినట్టు అమెరికాకు సీఎం నో పర్మిషన్ అంటూ కూడా, రేవంత్ విదేశీ పర్యటనల అర్థాంతరంగా రద్దు అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. క్లైమాక్స్కు కొండా కథ, సారి చెప్తే సరే కాదంటే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సో సేమ్ అగైన్ రాయదుర్గంలో ఆల్ టైమ్ రికార్డు ధర 264 కోట్లు ఎకరం భూమి అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. 350 రూపాయలకే నెల టోల్ పాస్, స్థానికులకు ఎన్హెచ్ఏఏ బంపర్ ఆఫర్, 20 కిలోమీటర్ల పరిధిలోని నివాసితులే అర్హులు అంటూ కూడా ఇక్కడ టోల్ పాస్కి సంబంధించి ఒక హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. టోల్ ఫ్రీ గంటలో రిపోర్ట్, భూ సమస్యలపై సాధ్యమేనా, రాత్రివేళ ఇవ్వాల్సిందేనని ఒత్తిడి, పీఓబీ సవరణ రోజుల్లో అయ్యేదేనా, సందేహాలు తీర్చని సిసిఎల్ఏ సిఎంఓ అంటూ కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు భూములకు సంబంధించింది. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ మనం దిశ పేపర్లో కనుక తీసుకుంటే. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో అన్న చెప్పాడంటే అబద్ధాలే, గ్రూప్ 1పై జగన్ మాటలన్నీ డొల్లే అంటూ కూడా, కోర్టు తీర్పు సిట్ నివేదిక వక్రీకరణ అంటూ కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. వివేక హత్య కేసులో రంగంలోకి ఈడీ, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు అంటూ కూడా ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. ఏపీఏఐ మోడల్ భేష్, 6 నెలల్లో 743 కోట్ల అదనపు రాబడి అంటూ కూడా, 22,000 కోర్టు తీర్పులతో కూడిన ఏఐ లీగల్ అసిస్టెంట్, వాణిజ్య పనుల శాఖలో ఏఐపై సర్వత్ర ప్రశంసలు, అధ్యయనం కోసం పలు రాష్ట్రాల నుంచి బృందాలు అంటూ కూడా సో ఏఐకి సంబంధించి ఏఐ మోడల్కి సంబంధించి మనం హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఢిల్లీలో దొరికిన సాదిక్, పోలీసుల అదుపులో ఏఈ నూకరాజు, కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడు, సోమవారం కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్స్ అంటూ కూడా సో ఇక్కడ సాదిక్కి సంబంధించిన ఒక హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతి పేపర్లో కనుక మనం చూసుకుంటే. ఇప్పుడు సాక్షి పేపర్ చూద్దాం. సో సాక్షిలో జరిమానా లెక్క తేల్చాల్సిందే, రామోజీ మార్గదర్శికి ఏ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు, మీడియాతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటూ కూడా సో రామోజీకి సంబంధించి అది కూడా మార్గదర్శి ఫండ్కి సంబంధించి ఒక హెడ్లైన్ అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వైఎస్ జగన్ సవాల్పై నోరు మెదపరేం, గ్రూప్ 1పై మేం రెడీ, డిఎస్సిపై సిబిఐ విచారణకు మీరు సిద్ధమా అంటూ చంద్రబాబు లోకేష్లకు వైఎస్ జగన్ సవాల్ విసరడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో హోరెత్తిన అభిమాన సంద్రం, సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. సో అభిమానులైతే సో ఆ న్యూస్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మరో పవర్ కంపెనీ పరార్, ప్రభుత్వ పెద్దల కప్పం దెబ్బకు బెదిరి బెంగాల్ వెళ్ళిపోయిన
వెబ్ సోల్ అంటూ కూడా ఇంకొక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. టీడీపీ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి, ఈసారి కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వని చంద్రబాబు అంటూ కూడా ఇంకొక హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇవి వివిధ పేపర్లో కనుక మనం చూసుకుంటే ఇవి ప్రధాన అంశాలన్నమాట. సో ఈరోజు మనం ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక తీసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణ కాంగ్రెస్లో ముదిరిన అంతర్గత పోరు, సీఎం రేవంత్ రెడ్డిపై అసమ్మతి సెగలు అంటూ కూడా వివిధ పేపర్లో మనం ఆల్రెడీ హెడ్లైన్స్ అయితే చూసాము. అయితే మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. వలస నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ టీడీపీ కాంగ్రెస్ వివాదాన్ని ఆమె తెరపైకి తెచ్చారు. మరోవైపు మొయినాబాద్ ఫామ్ హౌస్లో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం వెనుక అసలు వ్యూహం ఏమిటి? హైకమాండ్ సోకాజ్ నోటీసుల తర్వాత మంత్రి కొండా సురేఖపై వేటు పడబోతుందా? ఈ గ్రూప్ రాజకీయాల వెనుక మర్మం ఏమిటో సార్ కోటేశ్వరరావు గారు దీని గురించి కొంచెం విశ్లేషిస్తారా మాకు? ఇప్పుడు వలస వచ్చినటువంటి వాళ్ళకి పెద్దపీట అనేటువంటి ఆరోపణలో పసలేదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే వలస నేతల గురించి లేకపోతే ఇతర పార్టీల వాళ్ళ ప్రభావం రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆరోపించారు, విమర్శించారు. మరి ఆయన ఎక్కడి నుంచి కాంగ్రెస్ కి వలస వచ్చి ఎమ్మెల్యే అయ్యారు అనేటువంటిది ఆయన మర్చిపోయినట్టున్నారు. అదేవిధంగా కొండా సురేఖ దంపతులు ఎన్ని పార్టీలు మారారో, ఏ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారో మనందరికి కూడా తెలిసిందే. అందువలన ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఇతర పార్టీల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళతోటి లేదా కండబలం అర్ధబలం ఉన్నటువంటి వాళ్ళతోటి నింపుతున్నటువంటి ఉదంతాలను మనం చూస్తున్నాం. విలువలు వలువలు ఉన్నాయి, మేము సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తాము అని చెప్పుకునేటువంటి బీజేపీ కూడా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇటీవలనే మాట్లాడుతూ అనేక మంది ఇతర పార్టీల నుంచి మా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి ఈటల రాజేందర్కి లేదా ఇంకా అనేక మందికి ఆ విధమైనటువంటి స్థానం కూడా బీజేపీ కూడా కల్పించింది. అందువలన ఇది ఒక అసంతృప్తిని వ్యక్తం చేయడానికి వాడుతున్నటువంటి ఒక పదజాలం తప్ప మరొకటి లేదు. వీళ్ళకేమీ సైద్ధాంతిక విభేదాలు ఏమైనా ఉన్నాయా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చినా, లేకపోతే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళినా, లేకపోతే ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళినా, వీళ్ళందరికీ అధికారం దగ్గర వచ్చినటువంటి పంచాయతీ తప్ప సైద్ధాంతిక పరమైనటువంటి అంశాలు ఎక్కడా లేవు. అదేవిధంగా విధానాల మీద పోనీ వీళ్ళు ఏమన్నా భిన్నమైనటువంటి వైఖరులు ఏమన్నా తీసుకుంటున్నారంటే అది కూడా లేదు. అందువలన కొండా సురేఖ దంపతులు కావచ్చు, లేకపోతే ఆమె కూతురు కొండా సుస్మిత గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ కి వలస వచ్చినటువంటి వాళ్లే. మరి వీళ్ళేమి శుద్ధంగా మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళే కాదు కదా. ఆ గడపలు ఈ గడపలు వెళ్ళొచ్చినటువంటి వాళ్లే. మరి వాళ్ళకి ఆ రైట్ ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్న సహజంగానే వేసుకోవాల్సి వస్తుంది, అడుగుతారు కూడా. అందుకని అయితే ఇప్పుడు సమస్య ఏమిటి? మరి కొండా సురేఖ గారి మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటారు అనేటువంటిది ఒక ప్రశ్న. ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటారంటే, ఆమె మీద చర్య తీసుకుంటే వచ్చేటువంటి లాభ నష్టాల గురించి గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గము రాష్ట్ర నాయకత్వం కూడా ఒక మదింపు వేసుకొని ఆమె మీద కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకి ఆమె మీద చర్య తీసుకుంటే అది ప్రతికూలమైనటువంటి సంకేతాన్ని ఇస్తుందనేటువంటి ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ గారు జోక్యం చేసుకొని రాజీ చేసి కొండా దంపతుల చేత క్షమాపణ చెప్పించి గతంలో వచ్చినటువంటి వివాదానికి ముగింపు పలికారు. ఇప్పుడు ఈసారి మళ్ళా అంతకంటే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలతోటి సుష్మిత గారు ధ్వజమెత్తారు. ఇప్పుడు కనుక కాంగ్రెస్ అధిష్టాన వర్గం మళ్ళా రాజీ అనో లేదా మరొకటనో కనుక ఉపేక్షించేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఇతర అసంతృప్తి చెందినటువంటి నాయకుల యొక్క కూతుళ్ళు కావచ్చు, కుమారులు కావచ్చు,
లేదా ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు ధ్వజమెత్తేటువంటి అవకాశం, లేకపోతే అటువంటి ధోరణి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. సార్ అయితే అందువల్ల మరి అది ఇక్కడ ఇంకొక చెప్పండి. విషయం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ లో ఇంత బహిరంగంగా అసమ్మతి వెలగక్కుతున్నా కూడా అధిష్టానం కేవలం సోకాజ్ నోటీసులతో సరిపెట్టింది. ఢిల్లీ పెద్దల మద్దతు రేవంత్ రెడ్డికి ఇంకా పూర్తిగా ఉందంటారా, లేక రాష్ట్రంలో మారుతున్న సమీకరణాలను బట్టి అధిష్టానం ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు చూసే అవకాశం ఉందంటారా? ఏమంటారు సార్? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు తనకి మంత్రి ఉద్యోగం ఇవ్వలేదనేటువంటి దుగ్ధ, ఆ మంత్రి ఉద్యోగం ఎవరు ఆఫర్ చేశారు అంటే కాంగ్రెస్ అధిష్టాన వర్గం వాగ్దానం చేసింది ఆయనకి. ఆయనే చెప్పారు, నాకు కాంగ్రెస్ అధిష్టాన వర్గం నేను పార్టీలో చేరబోయే ముందు గెలిస్తే అధికారం వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టాన వర్గం నాకు హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు తప్పలేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాల రీత్యా ఆయనకి మంత్రి ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం లేదనేది ఇప్పటికే ఆయనకి చెప్పారు. అయినా కానీ అదే ధోరణితోటి ఆయన మాట్లాడుతున్నారు. మళ్ళా ఇంకొక అడుగు ముందుకేసి అసలు నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమిటి సంబంధం, మేము అన్నదమ్ములమే కావచ్చు తప్ప మేము మా ఈ స్వతంత్రంగా మేము 2 కుటుంబాలు, వేర్వేరు కుటుంబాలు, మాకు ఆయనకి ఏమి సంబంధం లేదనేటువంటి దాకా కూడా వెళ్ళాం. అందుకని ఇవన్నీ కూడా ఉన్నమాట వాస్తవం. అదేవిధంగా చిన్నారెడ్డి గారు నేను మరొక జీవన్ రెడ్డి లాగా మారుతాను అనేటువంటి పద్ధతుల్లో ఆయన మాట్లాడారు. అంటే వాళ్ళ యొక్క అసంతృప్తుల్ని లేదా వాళ్ళ యొక్క రాజకీయ ఆర్థిక ప్రయోజనాలకి ఆశించిన మేరకు ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడంతో ఈ విధమైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దీన్ని ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగానో లేకపోతే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కుట్రగానో మనం పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి పీఠానికి లేదా నాయకత్వానికి కానీ తక్షణమైనటువంటి సవాల్ ఈ విధమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి వాళ్ళ నుంచి ఎక్కడ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. అయితే ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు అనేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు అనేటువంటి వార్తలు వచ్చాయి. ఆ ఫామ్ హౌస్ లో సమావేశమైనటువంటి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎవరికి మద్దతుగా ఉన్నారు, రేపు భిన్నమైనటువంటి వార్తలు వచ్చాయి. కొన్ని మీడియాల్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశమయ్యారని కొంతమంది, అదేవిధంగా రేవంత్ రెడ్డి అనుకూలంగా సమావేశమయ్యారని కొంతమంది, ఇట్లాంటి భిన్నమైనటువంటి వార్తలు వచ్చాయి. అటువంటి సమావేశాలు జరిగినా కానీ అవేదో ఇవాళ ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ముప్పు వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. అయితే మరి ముప్పు అసలు అవకాశం లేదా అంటే కొన్ని సందర్భాల్లో ముప్పు కూడా అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. ఉదాహరణకు 22A అనేటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి తేనెతుట్టని కదిలించడం ద్వారా దాదాపు 1 కోటి ఎకరాలని ఆ జాబితాలో చేర్చడం ద్వారా రేవంత్ రెడ్డి సర్కారు తీవ్రమైనటువంటి తప్పిదం చేసింది. లేదా ఇటువంటి చర్యల వల్ల ప్రజల్లో ఆగ్రహం వస్తున్నది, లేదా వ్యతిరేకత వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది అని కనుక అధిష్టాన వర్గం కనుక అటువంటి నిర్ణయానికి వచ్చి అటువంటి సమాచారం కనుక ఉంటే అవసరమైతే రేవంత్ రెడ్డి గారిని మార్చేసి మరొకరిని తెరకెక్కించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే అది ఎట్లా రుజువు అవుతుంది ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి త్వరలో జరగబోయేటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి 3 కార్పొరేషన్స్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్స్, అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికల్లో కనుక రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తే ఆయన పదవికి ఢోకా ఉండదు. కానీ ఈ ఎన్నికల్లో కనుక రివర్సల్ ఏదైనా వ్యతిరేకత కనుక బాగా వెల్లడేయట్లయితే అవసరమైతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మార్చినా కూడా ఆశ్చర్యం లేదు. అయితే ఇవన్నీ కూడా ఊహాజనితమే. ఇప్పటికిప్పుడు అయితే ప్రమాదం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఇంకోవైపు చూసుకుంటే సార్ ఇక్కడ ఈ అంతర్గత పోరు రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుందంటారా? కాంగ్రెస్ లోని ఈ అసంతృప్తిని ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీలు తమకు అనుకూలంగా మార్చుకొని కర్ణాటక తరహా రాజకీయ పరిణామాలకు తెలంగాణలో తెరలేపే అవకాశం ఉందంటారా సార్? కర్ణాటకలో జరిగినటువంటి పరిణామాలు కాంగ్రెస్ లో అంతర్గతమైనటువంటి అంశాలు. ఎందుకంటే డికే శివకుమార్ మొదటనే ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. అప్పుడు ఆయన మీద ఉన్నటువంటి కేసులు, ఇతరత్ర కారణాలు, సామాజిక సమీకరణలు, అదేవిధంగా సిద్ధరామయ్య ఉన్నటువంటి బలమైనటువంటి సామాజిక తరగతి లేదా ఎమ్మెల్యేలు, వీటన్నింటి నేపథ్యంలో సగం రోజులు సిద్ధరామయ్య, సగం రోజులు డికే శివకుమార్ అనేటువంటి ఒక రాజీ ఫార్ములాను మొదటనే వాళ్ళు
ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి రాజీ ఫార్ములా తెలంగాణలో ఏమీ లేదు. ఆ విధమైనటువంటి నాయకత్వం కానీ, రేవంత్ రెడ్డిని సవాల్ చేసేటువంటి నాయకత్వం కానీ, లేదా మరొక గ్రూప్ కానీ బహిరంగ లేదు. కానీ కర్ణాటక కాంగ్రెస్ లో డికే శివకుమార్ కి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు, లేదా సిద్ధరామయ్యకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు, అది బహిరంగంగా అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకని కర్ణాటక పొజిషన్ ని ఇక్కడ తెలంగాణకు అనువర్తింపజేసి మనం ఆ విధమైనటువంటి చేయలేం. రెండోది, ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ అది కాంగ్రెస్ వాళ్ళు చూసుకునేటటువంటి వ్యవహారం తప్ప బీజేపీ కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ కానీ వాటిని ప్రభావితం చేసేటువంటి అవకాశం లేదు. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి వాళ్ళ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేటువంటిది తేలికైన విషయం కాదు. ఒకవేళ అదే కనుక జరిగితే కాంగ్రెస్ అధిష్టానం వరకు జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే అటువంటి కుట్రలకు లోనై తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక పోగొట్టుకున్నట్లయితే అది దేశవ్యాప్తంగానే కాంగ్రెస్ మీద ప్రతికూల ప్రభావం కూడా చూపే అవకాశం ఉంటుంది. అందుకని కాంగ్రెస్ అధిష్టానం వర్గం అటువంటి చర్యకు పాల్పడుతుందని, లేకపోతే అటువంటి అవకాశం ఇస్తుందని మనం అయితే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే సార్, ఇక్కడ సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక మనం తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకైతే నిరాకరించడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిరాకరణకు ప్రోగ్రామ్ నిబంధనలు సరిగ్గా లేవని సాంకేతిక కారణాలు చెబుతుండగా, కాంగ్రెస్ పార్టీ దీనిని రాజకీయ కక్ష సాధింపు అని కొట్టిపారుస్తుంది. ఒక విశ్లేషకుడిగా మీరు దీన్ని నిబంధనల ఉల్లంఘనగా చూస్తారా, లేక తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే రాజకీయ వ్యూహంగా చూస్తారా సార్? నిబంధన ఉల్లంఘన అనేటువంటిది ఒక సాంకేతికమైనటువంటి సాకు తప్ప మరొకటి కాదు. గతంలో బీజేపీని వ్యతిరేకించినటువంటి కేజ్రీవాల్కి, అదేవిధంగా కేరళలో సిపిఎం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పినరాయి విజయన్ కూడా ఇదే కేంద్ర ప్రభుత్వము విదేశాలకు వెళ్ళడానికి ఆటంకం కల్పించింది. అందువల్ల ఇది రాజకీయపరమైనటువంటిదే తప్ప మరొకటి కాదు. ఏమిటి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏమిటి? అమెరికాలో ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు పాల్గొనడానికి ఇది అభ్యంతరం అని చెప్పేసి చెప్తున్నారు. ఓవర్సీస్ కాంగ్రెస్ అనేటువంటిది అనేక పార్టీలకి విదేశాల్లో శాఖలు ఉన్నాయి. బీజేపీకి మరి కూడా ఉన్నాయి, లేదా ఆర్ఎస్ఎస్ కు ఉన్నాయి. అటువంటి అలా అనుకున్నట్లయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారిక కార్యక్రమాలకు వచ్చి మరి హైదరాబాద్ లో జరిగినటువంటి బీజేపీ బహిరంగ సభలో ఎందుకు పాల్గొన్నారు? అధికారిక కార్యక్రమాలకు వచ్చి ప్రైవేట్ దానిలో పాల్గొనకూడదని కదా. ఓవర్సీస్ కాంగ్రెస్ అనేటువంటిది ప్రైవేటు వ్యవహారం కనుక అందులో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధం అని చెప్తున్నారు. మరి అదే ప్రధానమంత్రికి హైదరాబాద్ అధికారిక పర్యటనకు వచ్చి ఇక్కడ బీజేపీ బహిరంగ సభలో పాల్గొనడం మరి అది ఎట్లా సమర్థనీయం? అందుకని ఇట్లాంటి ఉదంతాలు గతంలో అనేకం జరిగాయి. అధికారిక కార్యక్రమాల పేరుతో వచ్చినటువంటి ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నటువంటిది గతంలో కాంగ్రెస్ హయాంలోనూ జరిగాయి, ఇప్పుడు బీజేపీ హయాంలోనూ జరుగుతున్నాయి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఓవర్సీస్ కాంగ్రెస్ అనే పేరుతో కాకుండా ఏదో ప్రైవేట్ కార్యక్రమం అనే పేరుతోటి ఆ కార్యక్రమాన్ని దాచిపెట్టి మరొక విధంగా చేసి ఉంటే అప్పుడు వీళ్ళేం చేసుకునేవాళ్ళు? ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతారు అని కనుక పెట్టుంటే వీళ్ళే మరి సాంకేతికంగా ఏం లేదు. అఫీషియల్ గా ఓవర్సీస్ కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ లో పెట్టారు కనుక దాన్ని సాకుగా చూపిస్తున్నారు తప్ప ప్రైవేట్ ఫంక్షన్స్ లో పాల్గొనకూడదని ఎక్కడ ఏమి నిబంధనలు ఏమి లేదు కదా. కానీ ఖచ్చితంగా ఇది రాజకీయ కారణాలతోటి ఉన్నటువంటిది. రెండవది, ఇప్పుడు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు ఏమి సాధిస్తారు ఏమిటి అనేటువంటిది కాంగ్రెస్ మన బీజేపీ పెద్దలు విమర్శిస్తున్నారు. మరి నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలుగా అనేక విదేశీ రికార్డు స్థాయిలో ఏ ప్రధాని కూడా చేయనన్ని సార్లు రికార్డు స్థాయిలో విదేశీ పర్యటనలు చేశారు కదా. దానికి పెద్ద మొత్తంలో ఖర్చు అయింది కదా, అది జనం సొమ్మే కదా. మరి ఆయన సాధించినటువంటి విదేశీ పెట్టుబడులు ఏమిటి గడిచినటువంటి 12 సంవత్సరాల్లో అంటే దానికి ఏమన్నా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా అంటే ఏమైనా సమాధానం చెప్పేవాళ్ళు లేదు. అదేవిధంగా ఇంకా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ట్రంప్ ను కలుసుకోవడానికి ప్రయత్నించాడని, లేదా జేడీ వాన్స్ ను కలుసుకోవడానికి ప్రయత్నించాడని. ఇవన్నీ కూడా సాకులు. జేడీ వాన్స్ ను కలుసుకుంటే ఏముంది, లేదా ట్రంప్ ను కలుసుకుంటే ఏముంది? ప్రధానమంత్రి కలుసుకోవచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కలుసుకోవచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలుసుకోవడానికి ట్రంప్ అవకాశం ఇస్తే, లేదా ఉపాధ్యక్షుడు అవకాశం ఇస్తే అందులో తప్పు పట్టాల్సింది ఏముంది?
పోనీ అమెరికా మనకేమన్నా శత్రు దేశమా? శత్రు దేశం కాదు. డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ గారికి జిగిని దోస్తు. మరి ఇన్ని సానుకూలమైన ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవేళ కలిస్తే తప్పేంటి? ఏదైనా అవాంఛనీయమైనటువంటి ఒకవేళ ఓవర్సీస్ కాంగ్రెస్ అనేటువంటిది మన దేశ వ్యతిరేక సంస్థ అని గనక కేంద్ర ప్రభుత్వం భావిస్తే ఆ విషయం చెప్పండి. ఓవర్సీస్ కాంగ్రెస్ అనేటువంటి దేశ వ్యతిరేక సంస్థ, దాన్ని మేము నిషేధిత జాబితాలో పెడుతున్నాము, దాంతో ఉన్నటువంటి సంబంధాలను ఎవరిని కూడా మేము అంగీకరించము అని చెప్పాలి కదా. అదేమీ చెప్పకుండా "ఆ, మాకు ఇట్లా అనుమానం ఉంది, ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్తే దానివల్ల అర్థం లేదు. ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలతోటి దీన్ని నిరాకరించడం తప్ప మరొకటి కాదనేది నేను అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. చూశారు కదా, ఇది డిఎన్ఏ, ఈరోజు డిఎన్ఏలోని ప్రధాన అంశాలు. రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.